ప్రభుత్వ ఆసుపత్రి తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. అది పేరుకి పెద్ద ఆసుపత్రి, కానీ లోపలికి వెళ్లి చూస్తే రోగుల కష్టాలు వర్ణనాతీతం. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఈ ఆసుపత్రిలో కనీస వైద్యం అందడం లేదు. డాక్టర్లు ఉంటే ల్యాబ్లు పనిచేయవు. ల్యాబ్లు పనిచేస్తే డాక్టర్లు ఉండని పరిస్థితి నెలకొంది. ఏడాది కాలంలోనే 4 సూపరింటెండెంట్లు మారారంటే ఇక్కడి పరిపాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉచిత వైద్యం కోసం వచ్చే పేద రోగులు టెస్టులు కూడా కాక ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయించాల్సి వస్తుందని మండిపడుతున్నారు. ఆసుపత్రికి కేటాయించిన లక్షల రూపాయల నిధులు ఎట్టిపోతున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఒకప్పుడు 7 అంతస్తుల అద్దాల మేడ, ఇప్పుడు మొత్తం శూన్యం. ఇక్కడ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి అయితే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదిలిన రోగులకు పూర్తిగా సమస్యలతో కొట్టుమిడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వైద్యం సరైన సమయంలో వైద్యం అందక కూడా రోగులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఒకవైపు ఇటు పేషెంట్ ఉన్నప్పటికీ కూడా సరైన వైద్యం అందడంతో డాక్టర్లు కూడా కొరత ఉన్నారు. డాక్టర్లు ఉంటే ఇటు పరికరాలు ఉంటే ఇటు డాక్టర్లు లేకపోవడంతో చాలా మంది కూడా రోగులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా వాసులు ఉన్నారు. అడిగి మరియు తీసుకుందాం. చెప్పండి, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతూ పరిస్థితి ఉంది. వైపు డాక్టర్లు కూడా సరైన సమయంలో డాక్టర్ రాకపోవడంతో రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కూడా ఏదైతే ఇటు చికిత్స సంబంధించిన కూడా ఎలాంటి పరికరాలు కూడా లేని పరిస్థితి ఉంది. ఎలా చూస్తున్నారు? నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు అద్దాల మేడతో తలతల్లాడే పద్ధతుల్లో నిర్మించడం జరిగింది. కానీ ఈ హాస్పిటల్లో సరిపడా వైద్య సిబ్బందిని నియమించడంలో మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు ఈ వైద్యుల నియామకం పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించకపోవడంతో ఈ వైద్యులు అక్కడికి వచ్చి పేదలు వైద్యం పొందేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దీని మూలంగా అనేక మంది పేద మధ్యతరగతి ప్రజలు అనారోగ్యాలతో హాస్పిటల్ వచ్చినటువంటి వాళ్ళకి మెరుగైన వైద్యం అందాలంటే ప్రైవేట్ హాస్పిటళ్లకో లేదా హైదరాబాద్కో పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కారణం ఒకే ఒకటి, సరిపడా వైద్యులని నియామకం జరపకపోవటం. రెండవది, ఈ హాస్పిటల్లో ఏదైతే సూపరింటెండెంట్ గా ఉండేటువంటి వ్యక్తిని పర్మనెంట్ గా ఉంచకపోవటంతో సంవత్సర కాలంలోనే 4 సూపరింటెండెంట్లని మార్చడం వలన ఈరోజు అనేక మంది నిర్వహణ అనేటువంటిది సరిగా లేకుండా పోతా ఉన్నది. ఎవరికి జవాబుదారీతనం అనేటువంటిది లేకుండా పోతా ఉన్నది. ఫలితంగా పేదలు మధ్యతరగతి ప్రజలు రోగాలతో వచ్చినటువంటి వాళ్ళు సమస్యలతో కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అట్లాగే సౌకర్యాల కల్పనలో కానీ, అట్లాగే ఈరోజు ఏదైతే టెక్నికల్ ల్యాబ్స్ నిర్వహణలో కానీ సరిపడ సిబ్బంది లేకపోవడంతో అనేక మంది రోగులకి బయట ఈరోజు ల్యాబ్ ఇవి పరీక్షలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. దీని మూలంగా అనేక మంది ప్రైవేట్ హాస్పిటళ్ళకి పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతా ఉన్నాయి, చేతలు గడపలు దాటే పరిస్థితి లేదు. దీని మూలంగా పేద మధ్యతరగతి ప్రజలు అప్పుల పాలై ఈరోజు అనారోగ్యం కన్నా ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, విద్య వైద్యం అనేటువంటిది ఉచితంగా ప్రభుత్వం అందించగలిగినప్పుడే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు తప్ప ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ని ప్రోత్సహించినంత కాలం పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఆరోగ్యాలు ఈరోజు ఫణంగా పెట్టి ఈరోజు వైద్యులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి అందువలన వైద్యుల నియామకం జరగాల, సరైనటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ ఏర్పాటు చేయాలా, సరిపడా సౌకర్యాలని కల్పించాలా. అప్పుడే ఈ ప్రభుత్వం మాటలకి చేతలకి పొంతన ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా మీరు చెప్పండి, ముఖ్యంగా ఇటు ఏదైనా రోగికి ఇటు హాస్పిటల్కి వస్తారు, ఆ రోగికి ఎలాంటి లక్షణాలు తెలుసుకోవడానికి ముఖ్యంగా పరీక్షలు ఇంపార్టెంట్. కానీ ఇక్కడ నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో కనీస పరీక్ష సంబంధించిన పరికరాలు కూడా లేని పరిస్థితి ఎలా ఇస్తున్నారు? ఈరోజు నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. తీరా దాని నిర్వహణ చూస్తే చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం మీద అధికారులకు కానీ ప్రభుత్వ నాయకుల దృష్టికి కానీ తెచ్చిన ఎటువంటి పట్టింపు లేదు. ఈరోజు జిల్లాలో ఉన్న ప్రజలు హాస్పిటల్కి వెళ్ళి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ వ్యవస్థ దుర్మార్గంగా ఉంది. ప్రభుత్వానికి తమ రాజకీయ విషయంలో ఉన్నటువంటి శ్రద్ధ ప్రజలకు సేవ చేసేటటువంటి వైద్య సేవలు అందించేటటువంటి వైద్యశాలను నిర్వహించడంలో ఏమాత్రం చిత్తశుద్ధి కనబడడం లేదు. ఇది చాలా దుర్మార్గంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలా, హాస్పిటల్కి సరిపడా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలా, రోగులకు అవసరమైనటువంటి వసతులు కల్పించాలా, వాళ్ళకు అవసరమైనటువంటి ట్యాబ్లెట్స్ కానీ మందులు కానీ అన్ని సమకూర్చాలా.
ఇది నిర్వహించకుండా పెద్ద పెద్ద హాస్పిటళ్ళు కట్టి దాంట్లో కమిషన్లు తీసుకొని పబ్బం కడుపుకునే పరిస్థితి చాలా దుర్మార్గంగా మేము ఈరోజు ఖండిస్తా ఉన్నాం. ప్రధానంగా మీరు చెప్పిన వైద్యానికి మీ పెద్దపీట ఇస్తామని చెప్పి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా అయినప్పటికీ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం సంవత్సరం లోపల 4 సూపరింటెండెంట్లు మారిన పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తున్నారు? ప్రధానంగా నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో 4 సూపరింటెండెంట్లు 1 సంవత్సరం లోపలనే మారిండ్రు అంటే దానికి ప్రధానమైన కారణం ఇక్కడ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కుంభక్కై కుట్రలు చేస్తున్న పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అని అంటే, ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వైద్యులు ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్, మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్, సొంత హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ఈ హాస్పిటల్లో ఒకటి సమయపాలన పాటించకుండా ఉండడం ప్రధానమైన కారణం. రెండంగా చదువుకున్న పిల్లలకి, ఎంబీబీఎస్ పాస్ అయిన పిల్లలకు గనక ఈ ఉద్యోగం ఇచ్చినట్టయితే వాళ్ళు బ్రహ్మాండంగా ప్రజలకు సేవలు అందిస్తారు. అలా కాకుండా ఈ ప్రైవేట్ హాస్పిటల్లో సొంత హాస్పిటల్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఈరోజు నిజామాబాద్ జిల్లాకు తీరని నష్టం జరుగుతూ ఉంది వైద్యం విషయంలో. కాబట్టి ఈ లోటు నుంచి బయటపడాలి అంటే ముఖ్యంగా సొంతంగా హాస్పిటల్ ఉన్న వాళ్ళని ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తొలగియాలనేది ప్రధానమైన డిమాండ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది జరిగితే తప్ప మెరుగైన వైద్యం ప్రజలకు అందదు. ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఇలాంటి లోట్లు జరుగుతూనే ఉంటాయి. మీరు చెప్పిన ముఖ్యంగా ఇటు కోట్లు ఖర్చు పెట్టి కూడా ఆసుపత్రులు డెవలప్ చేస్తున్నామంటారు. కానీ అప్పటికే కూడా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఉంది. పరిస్థితుల పరంగా కూడా అనేక ఇబ్బందులు ఉన్న పరిస్థితి. ఎలా చూస్తున్నది దీన్ని? ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు 5 నియోజకవర్గాలు బాన్స్వాడ, బోధను, ఎల్లారెడ్డి, హార్మూర్ జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ దయనీయమైన స్థితిలో ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు సొంతగా ప్రైవేట్ హాస్పిటల్ అని పెట్టుకొని ఇక్కడ వైద్యం సరిగ్గా అందించకుండా మా యొక్క హాస్పిటల్కి వస్తే వైద్యం అందిస్తామని భ్రమలు కల్పిస్తూ ప్రభుత్వ హాస్పిటల్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లందరినీ వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ తొలగించి నువ్వు ప్రభుత్వంలో ఉంటావా, ప్రైవేట్గా ఉంటావా అనేది ప్రభుత్వ ఆదేశాలు తీసుకొచ్చి ప్రభుత్వ రంగంలో ఉంటే ప్రభుత్వంతోటనే వైద్యం చేయించాలా, పేద ప్రజలకు లేదంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ప్రైవేట్ గా ప్రాక్టీస్ చేసుకోవాలనే ఒక నియమాన్ని తెచ్చి ఈ విధంగా వైద్యాన్ని అందించగలిగితే నిజంగా ఈ రోజు జిల్లా కేంద్రంలో 7 అంతస్తులు ఉన్నటువంటి భవనంలో అనేక రకాలుగా బాత్రూమ్ సౌకర్యాలు లేవు, కిటికీలు లేవు, తలుపులు లేవు, వైద్యం సరిగ్గా లేదు, అనేక మంది ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి దీనికి సరైన దశలో ఈ రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని మేము ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అధికారులకు, రాజకీయ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా ఒకటి చెప్తున్నారు, కోర్టు ఖర్చు పెడుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్తున్నప్పటికీ అనేక ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఇక్కడ వైద్యం కూడా అందని పరిస్థితి ఉంది. అలాగే మరోవైపు కూడా డాక్టర్లు కూడా కొడతా ఉన్న పరిస్థితి. దాంతో కూడా కనీస పరీక్షలు కూడా చేయాలని పరిస్థితి ఉంది అని చెప్పి కూడా ఇక్కడ వైద్యులు సంబంధించిన ఇటు నిజామాబాద్ జిల్లా వాసులు చెప్తారు. ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారో వాళ్ళు గ్రౌండ్ హాస్పిటల్లో పనిచేయకుండా గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేస్తే మాత్రం అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయకుండా గట్టిన చర్యలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా అన్ని వసతులు కల్పించాలని చెప్పి, ముఖ్యంగా వైద్యంపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పి కూడా ఇక్కడ నిజామాబాద్ జిల్లా వాసులు చెప్తున్న పరిస్థితి.